కుటుంబ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తమ కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్ వెనుక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. వసంత కృష్ణప్రసాద్ డైరెక్షన్లోనే తమ కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు. తన వియ్యంకులు వసంత కృష్ణప్రసాద్ను కలిసిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ కుటుంబంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు, వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదే విధంగా చేసాం. అంటే విడాకుల కోసం ఆయన 8/6 నెల డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. 24వ తారీఖు 7వ నెల మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కూతురుతో సమానం ఉన్నది, కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపక్షాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజు మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి ఎంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని అందరినీ అంటలా, దయచేసి కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా.